బాధ్యత గల పదవుల్లో ఉన్న కనకదుర్గమ్మ ఆలయ ఈవో చైర్మన్లు భక్తుల మనోభావాలను దెబ్బతీశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 రోజుల పాటు భవానీ దీక్ష చేసి విరమణ కోసం ఇరుముడితో వచ్చిన భక్తులను అవమానించారని ఆరోపించారు. భక్తి శ్రద్ధలతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఇరుముడిని శాస్త్రోత్తకంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు విప్పాలి. అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని, వెంటనే వారిని తొలగించాలని వెల్లంపల్లి శ్రీనివాస్ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మన అమ్మవారి దేవాలయంలో అపచారం చేయడం చాలా బాధాకరం. బాధ్యత గల పదవిలో ఉన్న ఈవో గారు కావచ్చు, బాధ్యత గల పదవిలో ఉన్న మరొక వ్యక్తి చైర్మన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా వాళ్ళకి కొన్ని పరిమితులు ఉంటాయి. పరిపాలనలో కానీ అదేవిధంగా దేవాలయంలో పనిచేసేటప్పుడు కొన్ని పరిమితులకి లోబడి పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ప్రచార ఆర్భాటాలకి అన్ని సర్వం మేమే అన్న విధంగా ఏదైతే దుర్గగుడి దేవస్థానం చైర్మన్ అదేవిధంగా ఈవో గారు ఇద్దరు కూడా ఇరుముడులు పవిత్రంగా దాదాపు సుమారు 41 రోజులు కఠోర దీక్షతో దీక్ష చేసి గిరి ప్రదర్శన చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇరుముడిని దేవాలయంలో ఉన్న అర్చకులు కానివ్వండి లేకపోతే గురు భవానీలు కానివ్వండి వాళ్ళకి ఈ ఇరుముడిని ఇచ్చి అందులో బియ్యము అవన్నీ సపరేట్ చేసుకొని అది దేవాలయానికి చెందే విధంగా తర్వాత అందులో కొబ్బరికాయలు తీసుకువెళ్ళి హోమంలో వేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. కానీ మన అమ్మవారి గుడి దేవాలయంలో మన దుర్గామల్లేశ్వర దేవస్థానంలో ఈవో గాని చైర్మన్ గాని సర్వం మేమే అనే విధంగా అర్చకులు చేయాల్సిన పనులు కూడా మేమే చేస్తాము, గురుభవనులు చేసే పనులు కూడా మేమే చేస్తామని చెప్పని ఇరుముడిని ఏదైతే అమ్మవారికి సమర్పించిన ఇరుముడిని వాళ్లే లోపల చేతులు పెట్టి అందులో తీసేయడం అనేది చాలా బాధాకరం. మేము ప్రథమంగా తీస్తాము, మేమే చేస్తామని చెప్పనేది చాలా అపచారం. ఈ అపచారానికి తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం, దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవాలి.